హాయ్ అండి, వెల్కమ్ టు కేవీ వ్లాగ్స్. ఇవాళ నేను శారీకి కుచ్చులు ఎలా చూపిస్తున్నాను. ఇది నాదేనండి శారీ. చూడండి కుచ్చులు ఎంత బాగున్నాయో, పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో. నా శారీ కూడా అదేనండి, పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్. ఇక్కడ చూడండి అట్టముక్క చూపిస్తున్నాను, దాన్ని మెజర్ చేస్తున్నాను. చూడండి 1.8 మెజర్ చేస్తాను. చూడండి మీకు కూడా కనిపిస్తుంది కదా క్లియర్గా. అది కొంచెం పెద్ద అట్ట, గట్టిగా ఉండాలండి, స్టిఫ్గా ఉండాలి అట్ట. నెక్స్ట్ చిన్న అట్ట, అది 1.2 మెజర్మెంట్ చేసుకొని తీసుకోవాలి. పెద్ద అట్ట ఒక కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇది చిన్న అట్ట ముక్క. 2 సిల్క్ థ్రెడ్స్ అండి, పింక్ అండ్ గోల్డ్. నా కాంబినేషన్ శారీ అదే కాబట్టి అదే తీసుకున్నాను. ఇంకా సన్న పూసలు, ఇవి కొంచెం పెద్ద పూసలు, 2 రకాల పూసలు, చిన్నవి పెద్దవి. నెక్స్ట్ గ్లూ గమ్. ఇవన్నీ కావాలి. పింక్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి, దాన్ని నీడిల్కి ఎక్కించాను. ఒక వరుసనేమో నీడిల్కే పెట్టాను, ఒకటేమో థ్రెడ్ దానికి ఉంది కనెక్షను, ఎందుకంటే పూసలు ఊడిపోకుండా. ఫస్ట్ పెద్ద పూసలు తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ పెద్ద పూసలు, అవి చిన్న చిన్నగా మనం హోల్స్ సెట్ చేసుకుంటూ పెట్టాలి. కొన్నిటికి హోల్స్ సరిగా ఉండవండి, ఆ హోల్స్ని తగ్గట్టు మనం చూసుకోవాలి. నేనైతే ఇవి ఇక్కడ 60 తీసుకున్నాను పూసలు, ఎందుకంటే కుచ్చు పెద్దగా రావాలని, చీర బాగా గ్రాండ్గా అనిపిస్తుందని పెద్దగా తీసుకుంటున్నాను. ఇక చూడండి ఒక్కొక్కటి ఎక్కిస్తున్నాను. కొంచెం చూసుకొని ఎక్కించుకోవాలండి. ఇక్కడ ఒక్కొక్కదానికి హోల్ సరిగా ఉండట్లేదు, అందుకని నేను వెనక ముందు చూసుకొని ఆ నీడిల్కి కరెక్ట్ ఎక్కింది అంటే మనకి చుట్టడానికి కరెక్ట్ వస్తుంది అని అనుకోవాలి. అది వచ్చేంత వరకు అట్లా మనము నిదానంగా ఒక్కొక్కటి ఎక్కిస్తూ ఉండాలి. చూసినారా ఇక్కడ ఎట్లా పెట్టానో, అది ఒకటి కనెక్షన్ థ్రెడ్కి ఉంది, ఒకటి విడిగా ఉంది, అందుకని అవి ఊడట్లేదు, మొత్తం అయిపోయినాయి. నేనైతే 60 పూసలు తీసుకున్నాను. ఇంకా నీడిల్ పక్కన పెట్టేయాలి. ఆల్రెడీ మనం సిల్క్ థ్రెడ్ దానికి దారానికి కనెక్షన్ ఉంది కాబట్టి దాని నుంచి మనం ఎట్లా మెజర్ చేయాలో చూపిస్తున్నా. చూడండి ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంటుంది కదా, మనం విడిగా ఒక దారం తీసుకున్నాం కదా, దానికి ముడేసేస్తున్నాను. ఆ ముడిని చూడండి, ఇట్లా ముడేసేసుకుంటే మనకి అది ఊడదు. పూసలు అనేటివి అటు ఇటు జారినా కూడా ఊడదు, అటు ఇటు అవి జారుతూ ఉంటాయి, ఎందుకంటే సిల్క్ కదా, అది అటు ఇటు స్కిడ్ అవుతూ ఉంటాయి. ఆ జారకు 1.8 అట్టముక్క తీసుకున్నాం కదండి స్టిప్ది, అది చూసుకోండి. ఆ సైడ్ ఇందాక చూపించాను, అది 1.8 మెజర్మెంట్ అట్ట పెద్ద ముక్క. ఫస్ట్ 2 చుట్లు ఇట్లా ఉట్టి దారాన్ని చుట్టుకోవాలి. చుట్టుకున్నప్పుడు మనకు ఆ కింద పూసలను ఒక్కొక్కటి వదులుకుంటూ నెక్స్ట్ రౌండ్ వేయాలి. ఇట్లా రింగులుగా చుడుతూ ఒక్కొక్క పూస వదులుతూ ఉండాలి. అట్లా మనం 60 పూసలు తీసుకున్నాం కాబట్టి 60 రౌండ్లు వేయాలి. అది కొంచెం సెట్ చేసుకుంటూ ఉండాలి, ఆ స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకుంటూ ఉండాలి. అది సిల్క్ థ్రెడ్ కదా, అక్కడక్కడ కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది, నిదానంగా చేసుకుంటూ ఉండాలి. ఇది మనదే కదండి పని, మెల్లగా చేసుకున్నా ఏం కాదు, మన ఇంట్లోది మనమే, మనకు ఒక ఆనందం అట్లా చేసుకుంటూ ఉంటే. అట్లా నేను నిదానంగా ట్రై చేస్తున్నాను ఒక్కొక్కటి. ఇక్కడ కొంచెం దారం అటు ఇటు అయ్యేటట్టున్నది చూడండి. ఆ చిక్కుబడ్డ దారాన్ని కూడా సెట్ చేసుకున్నాను, అదేమీ ఇబ్బంది పెట్టలేదు. కొంచెం అటు ఇటు అవుతుందేమని అనుకున్నాను, కానీ ఏం కాలేదు. చుట్లు మళ్ళీ నార్మల్గా తిరుగుతూనే ఉన్నాయి. ప్రతి చుట్టుకు ఒక్కొక్క పూసను వదిలాను. అట్లా 60 చుట్లు తిప్పుకున్నాను. మొత్తం పూసలు అయిపోయాయి చుట్టడము. ఇప్పుడు అవన్నీ సెట్ చేసుకుని దగ్గరికి మళ్ళీ నేను నార్మల్ థ్రెడ్ తీసుకున్నానండి, పింక్ కలర్ది సేమ్. దాన్ని మళ్ళీ నీడిల్కి ఎక్కించుకున్నాను. అది చూడండి, అదో నీడిల్కి పెట్టుకున్నాను. అది నార్మల్ థ్రెడ్డే, సిల్క్ థ్రెడ్ కాదు. నీడిల్కి పెట్టుకొని దాన్ని ఇప్పుడు ఈ కుచ్చులన్నీ ఒక దగ్గర పెట్టుకొని, వరుసలన్నీ ఒక దగ్గర పెట్టుకొని అటు ఇటు జారకుండా దాంట్లోంచి ముడేద్దామని అట్లా కుడుతున్నాను. ఇది నార్మల్ థ్రెడ్డే. మళ్ళీ రాదు, 2 చుట్లు వేసి ముడులు వేస్తున్నాను. అట్లా ఒక 3-4 ముడులు వేస్తే మనకి అది గట్టిగా ఉంటుంది, ఇంకా ఊడదు. అట్లా మనం సెట్ చేసుకుంటూ ఉండాలి వాటిని. అట్లన్నీ ముడులు ఒక 4-5 నేనైతే గట్టిగా వేసాను. ఆ గట్టిగా వేసేసి ఇంకా దారం అంతా కట్ చేసేయాలి. కట్ చేసేసి అది అట్టని కొంచెం ఫోల్డ్ చేసేస్తే అది బయటకు వచ్చేసేస్తుంది మనకి. కొంచెం ఇట్లా బెండ్ చేయాలి. బెండ్ చేసేసి అది మొత్తం సెట్ చేసుకొని, ఇదో చూడండి అవన్నీ కొంచెం సెట్ చేసుకోవాలి. ఇదండి రెడీ అయిపోయింది ఒక కుచ్చు, పింక్ది, అది పింక్ కలర్. ఇప్పుడు మళ్ళీ నేను ఇందాక చెప్పాను కదండి 1.2 తీసుకున్నాను గోల్డ్దని, ఇది గోల్డ్ సిల్క్ థ్రెడ్ అండి. దాన్ని ఆ చిన్న అట్టముక్కకు కడుతున్నాను. చిన్న అట్టముక్క తీసుకొని దానికి ఇదో చూడండి చుడుతూ ఉన్నాను. ఇట్లా మీరు దీనికి ఎక్కువ వాల్యూమ్ రావాలంటే ఎక్కువ చుట్లు చుట్టాలి. అట్లా నేను ఇక్కడ అది 60 తీసుకున్నాను కాబట్టి చుట్లు, దీనికి 100 తీసుకుంటున్నాను. ఇది గోల్డ్దే మొత్తం సిల్క్ థ్రెడ్. చిన్న అట్టముక్కకి చూడండి చుడుతూనే ఉన్నాను. అట్లా 100 చేసుకున్నాను. 100 అయ్యాయి చూడండి. వాటన్నిటిని మళ్ళీ సెట్ చేసుకున్నాను. దగ్గర సెట్ చేసుకుంటే అవి మంచిగా కటింగ్కు కరెక్ట్గా సపోర్ట్ చేస్తాయి. నీడిల్తో సెట్ చేసుకుంటున్నాను అవి దగ్గరికి మొత్తము. అక్కడక్కడ అప్పుడప్పుడు లూజ్ అవుతూ ఉంటాయి. ఆ లూజ్ అవ్వకుండా మనము దగ్గరికి చూసుకొని చేసుకుంటూ ఉండాలి.
ఇవి ఇట్లా చుట్టుకుంటూ పోతూ ఉంటే అది మనకి బాగా వాల్యూమ్ మంచిగా వచ్చినట్టు అనిపిస్తుంది. థిక్ కూడా కనిపిస్తుంది మనకి కుచ్చు కూడా పింక్ దాని మీద ఈ గోల్డ్. లేకపోతే ఇది తక్కువ అవుతుంది. అందుకనే నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇక చూడండి ఇక్కడ 100 చుట్లు అయిపోయినాయండి. ఒక్క సైడే కట్ చేస్తాను. ఒకవైపు గట్టిగా పట్టుకున్నా చూడండి మీరు. ఒకవైపు గట్టిగా పట్టుకొని ఇంకోవైపు కట్ చేసుకోవాలి. కొంచెం చూసి కట్ చేసుకోవాలి, అన్నీ కట్టేటట్టు చూసుకోవాలి. అన్నీ కట్ అయితే ఇంకా అది అట్టముక్క తీసేసేసి ఇవన్నీ చూసి అటు ఇటు స్ట్రైట్గా ఒకటే ఈవెన్గా వచ్చేటట్టు చూసి మళ్ళీ అదే సిల్క్ థ్రెడ్డే ఇప్పుడు మళ్ళీ నేను వాడుతున్నాను. మధ్యలో సిల్క్ థ్రెడ్నే మధ్యలో ముడిలాగా వేయడానికని చుట్టాలి. అవన్నీ దగ్గరికి కట్టలాగా కట్టాలి. అవన్నీ దగ్గరికి వేస్తున్నా. సిల్క్ థ్రెడ్డే 2-3 రౌండ్లు చుడుతూ ఉన్నా. అవి దగ్గరికి వచ్చేస్తున్నాయి. అటు ఇటు వైపు సెట్ చేసుకోవాలి, ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు నేను పూల అల్లేటట్టు 2 ముళ్ళు వేసుకుంటున్నాను. గట్టి ముడి పడ్డానికని అట్లా వేస్తున్నాను నేను. అట్లా 2-3 ముళ్ళు వేసుకుంటే మనకి అది గట్టిగా ఉండిపోతుంది. ఇంకా ఆ థ్రెడ్ను మనం అక్కడికి కట్ చేసేసి ఇవి సెట్ చేసుకోవాలి. మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ యూ షేప్లో పట్టుకొని 2 వైపులా చూసుకుంటూ ఉండాలి. కొంచెం అటు ఇటు హెచ్చు తగ్గులు ఉంటే కొంచెం సెట్ చేసుకోవాలి వాటిని షేపు సేమ్ వచ్చేటట్టు చూసి. ఇంకా పింక్ ఇంతకుముందు కుచ్చు చేశాను కదండి, దానికి 60 చుట్లది. ఇప్పుడు దాని మీద ఇది పెడుతున్నా చూడండి, గోల్డ్ది పెట్టి చుట్టేస్తున్నాను. గోల్డ్ థ్రెడ్డే వాడుతున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ముడి అట్లానే గట్టిగా ఉండాలని మళ్ళీ 2 ముళ్ళు వేస్తున్నాను. అట్లా ముళ్ళు వేస్తే అది మనకు గట్టిగా ఉండిపోతుంది. ఇంకా అది పింక్ మీద గోల్డ్ పెట్టాను. అది కట్ చేసేసి ఏదో రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, కింద గుళ్ళు పెద్ద పెద్దగా, పైన గోల్డ్. ఇంకా గ్లూ గమ్ తీసుకున్నా కదండి, ఆ గ్లూ గమ్ని అక్కడ పెట్టి శారీ మీద మొత్తం శారీ అంతా మనం నీట్గా పెట్టుకొని కింద ఫ్లోర్ పైన కానీ టేబుల్ పైన కానీ పెట్టుకొని అది స్టిక్ చేసేసేయాలి. స్టిక్ చేసిన తర్వాత ఒక ఓవర్ నైట్ వదిలేసేయాలి. నేను వదిలేసాను. నెక్స్ట్ డే మళ్ళీ స్టిక్ చేసిన దాని మీదనే మనం ఈ పూసలు ఇట్లా కుట్టుకుంటే బాగా లుక్ వస్తుంది. 2 రకాల పూసలు అన్నాను కదా, ఫస్ట్ మనం పెద్ద పూసలు వాడాము అక్కడ 60కి, ఇప్పుడు చిన్న పూసలు వాడుతున్నాను. ఈ చిన్న పూసలు కూడా చూసి ఎక్కించుకోవాలి సేమ్ మళ్ళీ నీడిల్కి ఎక్కించుకొని మనము గోల్డ్ పింక్ 2 కవర్ అయ్యేటట్టు ఆ ముడి మీద మనం గ్లూగమ్తో అతకబెట్టుకున్న ముడి మీద ఇవి రౌండ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇవి శారీ ఎడ్జ్ మీద పెట్టుకుంటే బాగా లుక్ వస్తుంది. ఇవి మనం బయటైనా చేసుకోవచ్చు. బయట కంటే మనం సొంతంగా చేసుకుంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. అదిగాక మనకు టైంపాస్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. అందుకని నేనే చేసుకున్నాను ఇట్లా. ఇది బాగా నచ్చింది నాకు డిజైన్. సో దాన్ని చూసి నేను నా ఓన్గా చేసుకున్నాను. ఇట్లానే చిన్న చిన్నవి మనం పూసలు కొంచెం ఇది కూడా హోల్స్ ప్రాబ్లమే ఉంటాయి, కొంచెం చూస్ చేసుకోవాలి వాటిని కూడా. ఒక్కొక్క వరుసకి 10 నుంచి 12 పట్టాయి. అట్లా నేను 5 వరుసలు వేసాను చూడండి. 5వ వరుస అయిపోయిన తర్వాత మనము కొంచెం అవి అటు ఇటు అవుతూ ఉంటాయి, సెట్ చేసుకుంటూ ఉండాలి. కింద నుంచి నీడిల్ తీయాలా, 3వ వరుస నుంచి నీడిల్ తీయాలి. మొత్తం 5 వరుసలు పూసలు అయిపోయినాక వెనక నుంచి సూది మళ్ళీ ముందుకు గుచ్చుకోవాలి. తీసుకొని 3వ వరుస నుంచి తీసుకున్నాను నేను, ఎందుకంటే కింది 2 వరుసలు సెట్ అయ్యాయి, పైన 3 వరుసలు కొంచెం లూజ్ అనిపించింది నాకు. అందుకని మళ్ళీ వాటిపై నుంచి ఒక కుట్టి ఇట్లా వేసేస్తున్నాను, అవి గట్టిగా ఉండడానికే. చూడండి ఇక్కడ రౌండ్గా షేప్ చేసేసుకొని వాటిని గట్టిగా కుడుతున్నాను. ముడి గట్టిగా వేస్తే అవి మనకి ఊడకుండా ఉంటాయి. సిల్క్ థ్రెడ్ పింక్దే తీసుకున్నాను నేను ఇక్కడ ఈ పూసలు కుట్టడానికి, ఎందుకంటే నా శారీ పింకే కాబట్టి ఒకవేళ ఆ కుట్లు అటు ఇటు అయినా, ఒకవేళ చీర వెనకాల ఎప్పుడైనా కనిపించినా కూడా అది బాగా కనిపించదు కదా వేరే కలర్ అయితే. ఇదైతే సేమ్ మ్యాచ్ అవుతుందని అదే తీసుకున్నాను. మీరు కూడా అట్లనే తీసుకోండి. ఒక్కొక్కసారి కుట్టు అటు ఇటు అయినా కూడా మనకు ఏమి ఇబ్బంది అనిపించదు, కలర్ మారలే కాబట్టి, అదే కలర్ కాబట్టి. నాదైతే పింకేనండి శారీ, అందుకని నేను పింక్ కలర్ సిల్క్ థ్రెడ్డే వాడాను ఇక్కడ. అయిపోయిందండి, మొత్తం అయిపోయింది. వెనకాల గట్టిగా మనం ఇట్లా నాట్ వేసేసుకోవాలి. అది నాట్ వేసేసుకుంటే మనకి ఇంకా కుచ్చు అట్లా ఉండిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ముందు చూపిస్తాను చూడండి. ఇంక ఇక్కడ మనం కట్ చేసేసి ఇంకా కథ చూడండి. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది. ఇంకా ఇవ్వండి నా కుచ్చులు. దీనికి నాకు 3 days పట్టిందండి.
ఈ విధంగా ఇంట్లో మీరే ఈజీగా చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.